జై శ్రీరామ్ అందరికీ. శివగీత 11వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. తృతీయ అధ్యాయము విరజా దీక్షా లక్షణ యోగము. ఇట్టి పాశుపతవ్రత విధానమును వివరింతును వినుమని చెప్పుచుండెను. ప్రాతకాలమున నీ విధంబుగా సంకల్పించి ఆహారము తీసుకోకుండా స్నానం చేసి శుచి అయి పరిశుభ్ర వస్త్రములను దాల్చి శ్వశోక్త ప్రకారంబుగా నర్పించి తెల్లని బ్రహ్మసూత్రములు శ్రీగంధమును పూలాహారములను దాల్చి విరజా మంత్రములను ప్రాణాపానంబుల హోమం ఆచరించి యాతే అగ్నేరితి అను మంత్రములతో అగ్నిని తన యందారోపించుకుని భస్మాదాయాగ్ని అను మంత్రముతో భస్మమును కురంగ ముద్రతో స్వీకరించి తన శరీరమంతటా త్రిపుండ్ర రేఖలుగా ధరించవలెను. అట్లు భస్మమును ధరించుకున్నవాడు మహాపాపముల నుండి విముక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. ఈ విభూతి వహ్ని వీర్యమగుట చేత సదా ఏ ద్విగ్నుడు ఇంద్రియ సంయమనము గలవాడై భస్మ స్నానాశక్తి ఎందుండి యా భస్మము లేనే పరుండి భస్మమును వీడి ఉండడో అట్టివాడు సమస్త పాపముల నుండి విముక్తుడై శివ సాయుధ్యమును వందును. ఓ ఈ మహారాజా రామచంద్ర, నీవి ప్రకారముగా ననుష్ఠించుము. శివ సహస్రనామములను నీకు బోధింతును. దీని ప్రభావము వలన నీవు సమస్త కోరికలను పొందగలవు. ఈ విధముగా ఆ అగస్త్య మహామునీంద్రుడు ఉద్భవించి శివ ప్రత్యక్షదాయకమగు వేదసారాంశ శివ సహస్రనామములను శ్రీరామునకు బోధించిన వాడయ్యెను. ఇతి శ్రీ పద్మపురాణే శివగీతాయాం తృతీయోధ్యాయ. మరియు ఆ ముని పుంగవుడు ఇట్లు చెప్పుచుండెను. ఓ రామ, నీవు నా చేత బోధింపబడిన వేదసార శివ సహస్రనామములను అనన్య భక్తితో నిశ్చల మనస్సుతో రేయింబవళ్ళు పఠింపుము. దానితో శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై నీకు పాశుపతాస్త్రమును ప్రసాదించును. నీవా అస్త్రము వలన శత్రువులను హతమునర్చి నీ ప్రీతికి పాత్రురాలైన భార్యను పొందగలవు. ఆ మహాస్త్రము బలము చేతనే విశాలము మరియు గంభీరమునైన సాగరమును కూడా శుష్కింపచేయగలవు. ప్రళయకాలములోనే మహాస్త్రము పరమశివునకు పార్వతీపతికి ప్రధానమైనదిగానున్నదో అటువంటి మహాస్త్రము నీకు లభ్యముగానిచో నీవు రాక్షసులను జయింపలేవు. ఆ కారణము చేత ఆ మహిమాన్విత అస్త్ర ప్రాప్తికై నీవనన్య భక్తితో ఈశ్వరుని శరణుబొందుము. ఇది వ్యాసోక్త శ్రీ పద్మ పురాణాంతర్గతమైన శివగీత యందలి 3వ అధ్యాయము సమాప్తం. సశేషం. ఓం నమః శివాయ. సర్వం శివ అర్పణమస్తు. జై శ్రీరామ్ అందరికీ. హరే కృష్ణ.